ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ఈ రెండు రాశులకు శని హోమం జరిపించుకోవడానికి అవకాశం లేకుండా ఉండే. ఎందుకంటే శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ ఏమొచ్చాడు? జూలై 8వ తారీఖున వక్రగతిలోకి వచ్చాడు. శని కుంభరాశిలోకి వచ్చాడండి జూలై 8వ తారీఖున. అప్పుడు ఈ ఇద్దరికి, అంటే ధనుసు రాశి వారికి ఇటు సింహరాశి వారికి అదృష్ట యోగాన్ని ఇచ్చాడు. నిజంగా చెప్తున్నాను, శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోవాలి. చాలా మందికి చెప్పాను, చాలా మందికి చెప్తూనే ఉన్నాను. దీన్ని అట్లీస్ట్ అస్సలు ఎవ్వరు మిస్ చేయొద్దండి. ఎందుకంటే మనకు ఈ నెల అంటే ఈ జూలై 25వ తారీఖున శ్రావణ శుద్ధ విధియ, గుర్తుపెట్టుకోండి. అక్కడ నుండి శ్రావణ బహుళ షష్ఠి వరకు సుమారుగా 21 రోజులు దీక్షాకాలం అనండి. శని దీక్షాకాలం అంటే శని భగవానుని ఆశీస్సులు పొందే కాలం ఇది. ఇలాంటి కాలంలో శని కుంభరాశిలో తన సొంత స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మనం శని హోమం జరిపించుకుంటే మన అదృష్టం ఎంత బాగుంటుందో తెలుసా? అసలు వర్ణనాతీతం, చెప్పనవసరం లేదు. నిజం చెప్తున్నా, ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఈ ఆగస్టు 9వ తారీఖున మీరు శని హోమం చేయించుకోండి. మీరు రానవసరం లేదు. దేశ విదేశాలలో ఉన్నా సరే మీ పేరు గోత్రనామాలు మాకు పంపించండి. శని హోమం జరిపిస్తాను. ఖచ్చితంగా మీకు అతి శక్తివంతమైనటువంటి కంకణాన్ని పంపిస్తాను. నేను భారతదేశంలో ఇంతకంటే ముందు శని హోమం జరిపించుకోకంటే ముందే నేను భారతదేశంలో ఉన్నటువంటి శని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటాను. ఖచ్చితంగా అక్కడ ఈ కంకణాలు పెట్టి పూజించి ఆ కంకణాలను శని హోమం జరిపించిన తర్వాత మీకు పంపిస్తాను. శని హోమం అనేది కూడా చతుర్ముఖ దిగ్బంధనంతో నల్ల వస్త్రము, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, వీటితో మనం ఒక్కొక్క మూట కట్టేసి ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క మూట తయారు చేసి శని హోమం జరిపిస్తాను. ఇక మీకు ఆ శని అనుగ్రహం అనేది కూడా తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే శని అనుగ్రహం లేకపోతే అతి సంపన్నుడు సైతం కూడా అపర కుబేరుడు కాదండి, బికారి అయిపోతాడు. అంటే ఉన్నదంతా కోల్పోతాడు. ఎంత సంపన్నుడైనా సరే శనికి అడ్డు తగిలితే మొత్తం జీరో ఖర్చు పడుతుందండి. దయచేసి చెప్తున్నాను, మనం ఒక సామెత, పూర్వ సామెత ఉంది, వెలుగున్నప్పుడే దీపం చక్కదిద్దుకోవాలి. నాన్నేం చేస్తుంది శని? నేనే బాగా సంపాదించుకున్నానంటే కుదరదండి. ఒక్క క్షణంలో ఆవిరి చేస్తాడు సంపదను శనీశ్వరుడు. అదే శని అనుగ్రహం ఉంటే ఏమీ లేని వాళ్ళని కూడా ధనవంతులను చేస్తాడు. ఎందుకంటే శని ధర్మబద్ధమైనటువంటి వాడు, న్యాయబద్ధమైనటువంటి వాడు, అందరినీ సమానంగా చూసేటువంటి వాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ టైంలో అంటే ఈ శ్రావణ శుద్ధ విధియ నుండి శ్రావణ బహుళ షష్ఠిలోపు ఈ శని హోమం ఖచ్చితంగా జరిపించుకోండి. తప్పకుండా శని అనుగ్రహానికి మీరు పాత్రలు